ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ నా వందనములు. ప్రతిరోజు దేవుని వాక్యము వినుచున్న మీ అందరికీ దేవాది దేవుని దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమెన్. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము దావీదు కుమారుడైన సొలొమోను రాజు గారు రాసిన సామెతల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. హల్లెలూయా. మనకు దేవుని జ్ఞానము కావాలి. జ్ఞానము గలవారు ఉపదేశమును వింటారు, మంచి మాటలు వింటారు, జ్ఞానము గల మాటలు వింటారు. దేవుని యందు భయభక్తులు గలవారమైతే మనకు జ్ఞానము కలుగుతుంది. తెలివి, బుద్ధి, వినయ విధేయతలు, ఘనతలు లభిస్తాయి. మరి నిజముగా జ్ఞానము గలవారు విన్న వాటిని హృదయములో భద్రపరుచుకొని వాటిని అనుసరించి మరికొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మనము దేవుని ఆలయానికి వెళ్ళి దేవుని సేవకుడు బోధించే వాక్యాన్ని వినాలి. వినిన వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుని వాక్యమును విన్నప్పుడు వివేకము కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, జ్ఞానము అభివృద్ధి చెందుతుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఈ వేకువనే ఎందరైతే మీ వాక్యమును విని అంగీకరించి ఉన్నారో మీ ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయా జ్ఞానవంతులైతే వినిన వాక్యమును హృదయములో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి జ్ఞానమును అభివృద్ధి చేసుకుందురు అని వాక్యము ద్వారా సెలవిచ్చి ఉన్నారు తండ్రి. మీ ప్రియ బిడ్డల పట్ల అద్భుత కార్యములు జరిగించండి, ఆశ్చర్య కార్యములు జరిగించండి అయ్యా. వారు ఎన్నడూ ఊహించని అద్భుత కార్యములు జరిగించండి. మీ ప్రియ బిడ్డలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు తండ్రి. వారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో మీకు తెలుసు తండ్రి. బండ నుండి నీటిని రప్పించిన దేవా మీకు స్తోత్రములు. ఎండిన మోడులను చిగిరింపచేయగల దేవా మీకు స్తోత్రములు. మీ ప్రియ బిడ్డల పట్ల వారి యొక్క ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి, సమృద్ధి దయచేయండి. ఒకరి దగ్గర చేయి చాపి వారిగా కాకుండా ఇతరులకు సహాయం చేయగల వారిగా చేయండి తండ్రి. కష్టాలు, కన్నీళ్ల నుండి విడుదల దయచేయండి. వారు చేస్తున్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో తోడై ఉండండి. రాకపోకల్లో మీ కాపుదల దయచేయండి, క్షేమాన్ని దయచేయండి. వారు చేస్తున్న ప్రతి పనిలో విజయం దయచేయండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో కాపాడండి, క్షేమాన్ని దయచేయండి. వారి హృదయ వాంఛలను తీర్చండి. ఈ కొద్ది మనములు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.